హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను ప్రణయ్ వర్మ. ఈరోజు ప్రధానంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ తర్వాత ఏం జరుగుతూ ఉంది, గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి రద్దు ఎందుకు జరుగుతూ ఉంది, అసలు టీఎస్పీఎస్సీలో ఏం జరుగుతూ ఉంది, హైకోర్టు ఎలాంటి నిర్ణయం ఇస్తూ ఉంది, అసలు లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఏం చేయనున్నారు, రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్కి సంబంధించి మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ప్రజలకు, అదేవిధంగా ఈరోజు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన తీర్పు ఆధారపడి ఉంది, మళ్ళీ రద్దు చేస్తే పరిస్థితులు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, దీనిపై చర్చ కొనసాగబోతా ఉంది. మనతో పాటుగా మనకు బీజేవైఎం నుంచి దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్, అదేవిధంగా మనకు చూసుకుంటే జేఏసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నరసింహ గారు కూడా త్వరలో స్టూడియోకి రాబోతా ఉన్నారు. ముందుగా శ్రీకాంత్ గారితో మొదలు పెడదాం. శ్రీకాంత్ గారు, గతంలో మీరు 2009 ఆ సందర్భంలో కూడా నిరుద్యోగ జేఏసీ అంటూ కూడా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేయడము, దానిపైన ధర్నాలు కావచ్చు, అనేక కేసులు కూడా అయినాయి. బట్ ఇదే హిస్టరీ మళ్ళీ రిపీట్ అయింది. 2023లో కూడా విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడతా ఉంది. ఈరోజు బయోమెట్రిక్ మొదటి ఎగ్జామ్కి లేదని మళ్ళీ రెండో ఎగ్జామ్కి బయోమెట్రిక్ అంటూ కొన్ని గేమ్స్ ప్లే చేస్తూ ఉంది. దీనివల్ల లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉన్నారు. సో దీన్ని ఏం చేస్తే సెట్ అవుతుంది? ఈరోజు బెంచ్ పైకి వచ్చినటువంటి కేసు కూడా హైకోర్టు మరి ఇచ్చినటువంటి తీర్పును కూడా మీరు చూస్తూ ఉన్నారు. సో దీన్ని ఎట్లా చూడవచ్చు? అంటే 2014లోనే ఈ యొక్క నియంత గురించి మాకు తెలుసు. అంటే అధికారం ఉన్నప్పుడు ఎట్లుంటాడో, అధికారం ఉన్నప్పుడు ఎట్లుంటాడు అని చెప్పేసి తన చెవు మీద కూడా పెయిన్ వాళ్ళదని తెలిసే ఒక ప్రతిపక్ష పాత్రను పోషించాలని విద్యార్థి సమాజం అంతా కూడా ఒక జేఏసీగా ఏర్పాటైనాం. నిరుద్యోగ విద్యార్థి జేఏసీగా 2014లో మేము ఏర్పాటై ఆ రోజు నుంచే KU to OU పాదయాత్ర చేసి 1,00,000 ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఇంటికి ఉద్యోగం అని మీరే చెప్పారు. సో ఆ యొక్క హామీలతోటి మీరు అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా దళిత ముఖ్యమంత్రిని మీరు ఆ రోజే మా పార్టీ అధికారంలోకి వస్తే వారే దళితులు ముఖ్యమంత్రి అవుతా అన్నారు. కానీ ఒక కాపలా కుక్కలాగా నేను ఉంటా అని చెప్పినారు. కానీ ఆ కాపలా కుక్కలాగా లేకుండా దళిత ముఖ్యమంత్రి సీట్ని గుంజుకున్నాడు. సో మేము అప్పుడే అందరం గమనించి విద్యార్థి సమాజం PhD PGలు లాల్ చేసిన వాళ్ళందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా అప్పుడు మాతో పాటు నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మన్లుగా అధ్యక్షులుగా ఉండి మాతో పాటు పాదయాత్రలో పాల్గొని గల్లంలో తోడై 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్కై మేమందరం కూడా 165 కిలోమీటర్ల పాదయాత్ర చేసినాం. తర్వాత టీఎస్పీఎస్సీ ముట్టడి కావచ్చు, ఇవన్నింటినీ కూడా చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పడ్డది అనుకున్నాం. ఈ తెలంగాణ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పడ్డది అనుకున్నాం. కానీ మందుని టార్గెట్ చేసి మాలో విచ్ఛిన్న పరిస్థితి తీసుకొచ్చి ఒక ఉద్యమాన్ని డివైడ్ చేయాలని చూసినారు కేసీఆర్ గారు, ఒక ఉద్యమ నేతగా చెప్పుకుంటూ. కానీ మేము ఎక్కడ కూడా ఒక మొక్క వదలని దీక్షలాగా నిరుద్యోగ విద్యార్థి చేసి ఫామ్ చేసి అనేకమైన కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టడం జరిగింది. వాళ్ళు మమ్మల్ని మా మీద కేసులు పెట్టి ఇప్పటి కూడా ఆ కేసులను మెడలో వేసుకొని మేము తిరుగుతూ ఉన్నాం. కానీ ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి 9 ఏళ్ల క్రితమే ఒక నిరుద్యోగ విద్యార్థి చేసి ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వం చేసేటువంటి డోలాతనాన్ని, వారి చిత్తశుద్ధిని అన్నింటినీ కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ మాలో కొంతమందిని అదే పరుస్తూ విచ్ఛిన్నం చేసినారు. చాలామందికి పదవులు ముడుపులు అంటగట్టినారు. సో వెళ్ళిపోయినారు. సరే సంతోషంలే, మా వాళ్ళు ఉద్యమం చేసినారు, పదవులు వచ్చినాయి అనుకున్నాం. కానీ ఇదే పరిస్థితిని ఈరోజు నిరుద్యోగుల విద్యార్థులతో చేసినారు. అమాయకులైనటువంటి విద్యార్థుల నియామకాల పేరుతో ఈరోజు ఎంత టార్చర్ చేస్తూ ఉన్నారు. లీకేజ్ల పేరుతో పిల్లలు ఇప్పటికే మానసికంగా చాలా ఇబ్బందులు అయి ఆత్మహత్యలకు ఎంతమంది ప్రేరేపించేటట్టు చేసింది ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు ఎంతమంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినారో మీరు చూస్తూ ఉన్నారు. PhD చేసుకున్నటువంటి విద్యార్థులు కూడా చనిపోయిన. గ్రూప్ 1 పరీక్ష అంటే ఏదో నా కానిస్టేబుల్ పరీక్ష కాదండి, రేపు ఒక IAS క్యాడర్ ఉండేటువంటి పరీక్ష. సో దాంట్లో డోలాతనం జరిగింది, లీకేజ్ జరిగింది, మళ్ళీ పరీక్ష నిర్వహించినారు. కానీ ఆ పరీక్షలో మీరు నిర్వహించిన విధానం ఏ విధంగా ఉన్నది? ఒక బయోమెట్రిక్ విధానం పెట్టలేని సోయి ఉన్నదా? ఏదైతే లీకేజ్ కారణమైనటువంటి చైర్మన్ సెక్రటరీ తోటే మీరు మళ్ళీ ఆ పరీక్ష నిర్వహించినారు. సుమారుగా గ్రూప్ 1 లీకేజ్ కాకముందుకు 2,80,000 మంది పరీక్ష నిర్వహించి వాళ్ళందరికీ బయోమెట్రిక్ విధానం పెట్టినప్పుడు మళ్ళీ పెట్టేటప్పుడు 2,30,000 మంది పిల్లలు ఈరోజు రాస్తున్నారు ఎగ్జామ్. సో 50,000 మంది చాలా మంది కూడా నిస్సాయిలే ఈ పరీక్ష వేస్ట్ రాబోయే కాదు అని చెప్పేసి ఓప్షన్ వదులుకొని ఓటు రాయలేదు. 50,000 మంది విద్యార్థులను కూడా వీళ్ళందరూ పొట్టలు పెట్టుకున్నారు. వాళ్ళ జీవితాలని, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని కూడా హరించినారు. కానీ ఇప్పుడు 2,30,000 మందికి బయోమెట్రిక్ విధానం సమకూర్చలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ బోర్డు కోటికి ఏం చెప్తుందంటే 1,50,00,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. నా బొంద 1,50,00,000 రూపాయలు ఏంది రా, మీరు తాగి పడేసే సీజన్ల ఖర్చు కాదు. 1,50,00,000 రూపాయలు మీకు తక్కువైనాయా? మీకు డబ్బులు లేవా? ధనిక రాష్ట్రం అంటున్నారు. మేము కట్టిన ఫీజులు కాదురా ఇవి 1,50,00,000 రూపాయలు. మీరు మిత్రులు సంపాదించుకోలేవు. ప్రభుత్వంతో ఎంత ఆవేదన బాధతోటి చేస్తున్నాం అంటే 1,50,00,000 రూపాయలు లేవని బయోమెట్రిక్ విధానాన్ని ఈరోజు పెట్టలేదంట. అంటే ఇక్కడ
తెలంగాణ మీద ప్రేమ లేనోడు, నిరుద్యోగుల మీద ప్రేమ లేనోడు ఈరోజు ఒక చైర్మన్గా పెట్టినారు, ఒక సెక్రటరీగా పెట్టినారు. అరే లీకేజ్లకు బాధ్యులైనటువంటి వ్యక్తులైనా పెట్టి ఈరోజు ప్రభుత్వం పరీక్ష నిర్వహిస్తే ఈ ప్రజాస్వామ్యంలో 4వ సింహమైనటువంటి లేదా 3వ సింహంగా ఒక నిఘా నేత్రంగా వాచ్ చేసేటువంటి కోర్టు ఎందుకు విద్యార్థులకు న్యాయం చేయదు? తప్పకుండా న్యాయం చేస్తారు. నాలాంటి చదువుకున్నటువంటి లా విద్యార్థి కాదు, న్యాయవాది కాదు, కోర్టుని ఆశ్రయిస్తారు. ఎందుకంటే వాళ్ళందరికీ అనుమానాలు ఉంటాయి. ఇక్కడ మా యొక్క పరీక్షలో ఇప్పటికే లీకేజ్ అయింది, మళ్ళీ లీకేజ్ అయ్యే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక్కడ బయోమెట్రిక్ విధానాన్ని పెట్టలేదు. బయోమెట్రిక్ విధానం పెట్టలేనందుకు కోర్టుని ఆశ్రయించినారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఈరోజు కోర్టు ప్రశ్నించి ఈరోజు మళ్ళీ ప్రభుత్వం రిట్ వేస్తే కూడా రిట్ పిటిషన్ రీఅపీల్కి పోయినా సరే కొట్టి పడేస్తున్నది. అంటే ఇక్కడనే ప్రభుత్వం చెంప మీద కొట్టినట్టయినది. అంటే కోర్టు ద్వారా చెప్పించుకున్న పరిస్థితి ప్రభుత్వం తెచ్చుకుందంటే ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయినట్టు. కాబట్టి ఇక్కడైనా సరే ప్రభుత్వం చిత్తశుద్ధి తెచ్చుకొని పూర్తిగా టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన చేయాలి. ఆ చైర్మన్ని, ఆ సెక్రటరీని వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలి. ఇక్కడ లాలో కూడా వెకారియస్ లయబిలిటీ అంటారండి. ఒక్కొక్క వాడు చెప్పి ఇక్కడ బాధ్యులు ప్రభుత్వం ఎందుకు అవుతుందో ఈ మినిస్టర్లు చైర్మన్లు ఎందుకో చెప్తా వెకారియస్ లయబిలిటీ అంటారు. అంటే ఇప్పుడు తాగి బండి నడిపితే ఓనర్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు తాగి రాష్ట్రాన్ని నడుపుతున్నారు. ఈ నిరుద్యోగుల యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నటువంటి వ్యక్తులని, దానికి కారణమైనటువంటి వ్యక్తులని ఎందుకు అరెస్ట్ చేయలేదు? సిటీలో బాధ్యమైనటువంటి ఏఆర్ శ్రీనివాస్ని మొన్న కోర్టు చెప్తే తీసేసినారు. అంటే దొంగలు ఊరు పంచుకుంటే ప్రాణాలు పోతున్నాయి. మా మీద ఏమాత్రం కనికరం లేకుండా చెవు మీద పేను వాడుతున్నట్టు, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టు, ఎంకిపల్లి సుబ్బి సాగుకు వచ్చినట్టు ఈ సామెతలను భర్తీ చేస్తూ ఈరోజు మా మీద వడిదేస్తారు. రాబోయే ఎలక్షన్లో పొడుగోడు పొట్టని కొడతాడా, పొట్టోని పొడుగోడు కొడతాడా, బక్కోని బలవంతుడు కొడతాడా, నిరుద్యోగి కేసీఆర్ని కొడతాడా అనేది చూపిస్తాం. ఖబర్దార్ బిడ్డ, మా బతుకులతో ఆడితే ఊరుకునే లేదు. ఆవేదనతో చెప్తా ఉన్నా. 9 సంవత్సరాల నుంచి నా పాలు కోర్టు తిరుగుతున్నాం. నీ కొడుకు వచ్చిందా, నీ బిడ్డ వచ్చిందా? లిక్కర్ కేసులో ఢిల్లీ కూరుకున్నారు నా కొడుకులారా. ఈరోజు మా దగ్గర కూడా వస్తున్నారా? మీరు ఎంత మా జీవితాలతో చెలగాడుతున్నారు. ఇకనైనా ఊరుకునే లేదు. వెంటనే కోర్టు ఆర్డర్తో ప్రకారం టీఎస్పీఎస్సీ బోర్డుని ప్రక్షాళన చేసి మా ఉద్యోగాలు మాకు వెళ్ళింది, మా జన్మ హక్కు. దుర్గా, సో అందరగోళంగా మొత్తం గోలగోలగా జరుగుతున్నటువంటి టీఎస్పీఎస్సీ వ్యవహారం అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు లక్షలాది మంది విద్యార్థులు. అనేక ధర్నాలు, అనేక కేసులను భరిస్తూ ఈరోజు విద్యార్థులు కష్టపడి చదివినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి మరి కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఏకీభవిస్తున్నారు? ఈరోజు కోర్టులో తీసుకున్న నిర్ణయాన్ని ముందుగా అమ్మ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే కలలుగొన్న తెలంగాణ, తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలనే పేరుతో తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ మొత్తము 4 లక్షల మంది విద్యార్థులు ఇవాళ 9 సంవత్సరాలుగా ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా లేకపోవడము, ఆ వేసిన ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఇవాళ అనేకమైనటువంటి లోపాల ద్వారా ఇవాళ ఫస్ట్ ఎప్పుడైతే నోటిఫికేషన్ ప్రకటించారో అక్కడ ఒక కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించి అక్కడ కాన్ఫిడెన్షియల్ సెక్షన్లలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు కీలను అందజేసి అంటే అత్యున్నతమైన కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏం పని, కాంట్రాక్ట్ ఉద్యోగులను అక్కడ నియామకం చేసిరు. ఇవాళ రాష్ట్రం ఇవాళ అత్యున్నత నియామక సంస్థ, అది అంటే స్వయం ప్రాతిపదికటువంటి ఒక నియామక సంస్థలో అంటే ఈ యొక్క రాష్ట్రము అడ్మినిస్ట్రేషన్ నడిపేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఈ యొక్క నియామక సంస్థ రాష్ట్ర ప్రభుత్వ కనుసైగల్లో నడుస్తుంది. ఇవాళ ఉద్యోగ నియామకాలు ఎందుకు సక్రమంగా నిర్వహించలేకపోతా ఉన్నారు ఈ యొక్క టీఎస్పీఎస్సీ బోర్డు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మేము యావత్ విద్యార్థి లోకం తరఫున మేము అన్ని సంఘాల తరఫున మేము కూడా ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా 4 లక్షల మంది నిరుద్యోగులు ఊర్లలో నుంచి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి రూపాయి పోగు చేసి మా బిడ్డకు ఉద్యోగం వస్తుంది, మా బిడ్డకు ఉద్యోగం వస్తే మా బతుకులు బాగుపడతాయి, మా బిడ్డలు కూడా మాలా కష్టపడొద్దు అని చెప్పి రూపాయి పోగు చేసి ఇలా 10,000కు 5,000కు రూమ్లు రెంట్ తీసుకొని ఒక పూట పస్తులుండి 5 రూపాయల భోజనం తినుకుంటూ ఫుట్పాత్ల మీద నిద్రపోతూ ఇలా నోటిఫికేషన్ వస్తుంది మా బతుకులు బాగుపడతాయని చెప్పి చదువుతా ఉంటే ఇలా నిరుద్యోగుల ఆశల మీద నిరాశ చేసినట్టు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. కాబట్టి మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, ఎవరైతే ఈ నిరుద్యోగులతో చెలగాట మారుతా ఉన్నారో, ఈ యొక్క నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నారో మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క మంత్రుల బిడ్డలకు జల్సాలు డబ్బులు ఈ యొక్క మంత్రులు సంపాదించుకుర్రు. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం ఏర్పడక ముందుకు ఆయన ఆస్తులు ఎంత ఉండేనో యావత్ ప్రపంచానికి తెలుసు, యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసు. కాబట్టి ఎందుకంటే ఇవాళ నిరుద్యోగికి ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు, నిరుద్యోగ తల్లిదండ్రులు ఎక్కడున్నారో అక్కడనే ఉన్నారు. కాబట్టి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల భవిష్యత్తు బాగుపడాలంటే రానున్న రోజుల్లో ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా తన చేత
చైతన్యవంతుడై ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో ఈ యొక్క దొంగ ముఖ్యమంత్రి, ఈ యొక్క దగాకోరు ప్రభుత్వం గురించి ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో ఈ దొంగ గురించి వెల్లడించాలి, వ్యతిరేకంగా ప్రచారం చేయాలి. ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని బొంద పెడితేనే రేపు రానున్న రోజుల్లో నిరుద్యోగులకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఇప్పుడు అన్న చెప్పినట్టు ₹1.5 ఈ యొక్క టీఎస్పీఎస్సీ బోర్డుకు కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ సిగ్గుచేటు ఇలా ₹100 కోట్ల ఇలా కోకాపేటలో భూముల వేలు వేసుకొని ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ అయిందని చెప్పుకుంటా ఉన్నారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిని కేటీఆర్ ఒకటి అడుగుతా ఉన్నా, సిగ్గుండాలేమి కనీసం నిరుద్యోగుల భవిష్యత్తు తిరగట మారుతా ఉన్నారు కదా, కనీసం ₹1 పెట్టి మీరు బయోమెట్రిక్ విధానాన్ని పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నడుస్తుందా? అంతమైన దీనమైన స్థితిలో నడుస్తూ ఉందా? ఏదో దేశం ప్రపంచాలు గొప్ప చెప్పుకునే విధంగా భారతదేశమే తెలంగాణ వైపు చూస్తూ ఉంది, తెలంగాణను చూసి భారతదేశం నేర్చుకోవాలని చెప్పి విధంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగడ్వాలు వలుపుతా ఉన్నాడు కదా. ఈ యొక్క బయోమెట్రిక్ విధానం కానీ, ఓఎంఆర్ షీట్లో విద్యార్థుల ఫోటో లేకపోవడం కానీ ఈ యొక్క నిరుద్యోగుల్లో ఒక భయాందోళన కలిగిస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు అన్ని సంఘాలు కావచ్చు, మా యొక్క భారతీయ జనతా యువమోర్చా తరఫున గతంలో కూడా మీకు తీసుకోవచ్చు అనేక ఉద్యమాలు చేసినాం. ఈ యొక్క టీఎస్పీఎస్సీ బోర్డును ముట్టడిస్తే మమ్మల్ని 16 రోజులు జైల్లో పెట్టి హింసించారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పును వెండగట్టొద్దు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పు చేస్తే తప్పు అని ఒక ప్రశ్నించే వ్యక్తి ఉంటే ఇలా కేసుల పేరు మీద అనేక శిక్షలు అంటే అనేకమైనటువంటి కేసులు పెట్టి ఇలా జైలు పాలు చేస్తున్నారు. ఖబర్దార్ బిడ్డ కేసీఆర్, రానున్న రోజుల్లో ఈ యొక్క నిరుద్యోగులు ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని ఎంచుకొని నీ యొక్క ప్రభుత్వాన్ని బొందబెట్టే వరకు కూడా నిద్రపోరని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి చర్చిద్దాం. దీనికి సంబంధించి ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు ఎటుగా పోతా ఉంది, ఏం చేయబోతా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ఏం కాబోతా ఉన్నాయి, కోర్టు ఏ విధమైనటువంటి తీర్పును మరి మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ రాయమంటుందా లేకపోతే ఏం జరగబోతా ఉన్నది. మరి ఈరోజు హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. విచారణపై పూర్తి స్థాయిలో కూడా సమగ్ర విచారణ జరిపిన అనంతరం కూడా ప్రిలిమ్స్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలంటూ కూడా కోర్టు తీర్పిచ్చిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మరి దీంతో విద్యార్థులలో ఎలాంటి పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయి? కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు కావచ్చు, ఏజ్ లిమిట్ ఇదంతా కూడా ఉంటుంది. అంతేకాకుండా ఎంతోమంది నిరుపేద కుటుంబాల నుంచి కూడా ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ గ్రూప్ 1 పరీక్ష రాస్తే జీవితాలు బాగుంటాయి, జీవితాలు బాగుపడతాయి అన్నటువంటి ఆలోచనతో మారుమూల గ్రామం నుంచి కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయినటువంటి ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు. సో వాళ్ళ భవిష్యత్తు ఏం కాబోతా ఉంది, మరి ఈ కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, టీఎస్పీఎస్సీ చేసిన వ్యవహారం ఇదంతా కూడా చర్చ చాలా పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. మనతో పాటుగా జేఏసీ నుంచి నరసింహ గారు కూడా అందుబాటులో ఉన్నారు. నరసింహ గారు, సో ఈరోజు మరి కోర్టు ఇచ్చినటువంటి తీర్పును మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? ముందుగా ఈ డిబేట్ తీసుకున్న అమ్మ న్యూస్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాం విద్యార్థుల పక్షాన. కోర్టు తీర్పు సింగిల్ బెంచ్ తీర్పు, డబుల్ బెంచ్ తీర్పు వచ్చినా కూడా ఇప్పటి వరకు కన్సర్న్ సెక్రటరీ కానీ ఆ చైర్మన్ కానీ ఇన్ని మాటలు మాట్లాడే మంత్రి కేటీఆర్ కానీ ఇంతవరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. మేము బహిరంగంగా వచ్చి మంత్రి కేటీఆర్ తెలంగాణ యావత్ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం విద్యార్థుల పక్షాన. ఎందుకంటే ఫస్ట్ మొదటిసారి గ్రూప్ 1 రద్దు అయినాడే మేము అందరం డిమాండ్ చేశాం, ఈ నియామక బోర్డు సక్రమంగా లేదు, అంత అవినీతి పరులు అసమర్థులు ఉన్నారని చెప్పి రద్దు చేయమని చెప్పి ఏం చెప్పారు మంత్రి కేటీఆర్ గారు? మేమున్నాం, ఈసారి మమ్మల్ని నమ్మండి, పారదర్శక నియమతం చెప్పిన వ్యక్తి ఇంతవరకు పత్తా లేడు. కారణం మేము విద్యార్థి పక్షం ఒకటే డిమాండ్ చేస్తున్నామన్నా, అతను రాజీనామా చేయాలి, నైతిక బాధ్యత వహిస్తూ. ఈరోజు ఏం చేస్తాం, ఏజ్ లిమిట్ పెంచుతావు, ఏజ్ లిమిట్ పెంచుతావు, మా పోయిన ఏజ్ వస్తుందా? డబ్బు ఇస్తా అంటావు, డబ్బు ఇచ్చినామన్నా ఈయన రద్దు అయిన తర్వాత ఏం చెప్పారు? ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాడు, అన్నం పెడతాడు, మెటీరియల్ ఇస్తాడు. ఇంతవరకు ఎక్కడ దాఖలా కూడా నేను సొంతంగా గ్రూప్ 1 అభ్యర్థిగా బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్కి వెళ్ళాను, స్కాలర్షిప్ ఇస్తున్నాడు, ఆ స్కాలర్షిప్ ఇంతవరకు దిక్కులేదు. పూర్తి ప్రభుత్వ వైఫల్యం. వెంటనే టీఎస్పీఎస్ బోర్డు రద్దు చేసి కొత్త టీఎస్పీఎస్ బోర్డు ద్వారా మాత్రమే నియామకం జరపాలి. ఇప్పటికే నైరాశ్యం కూరుకుపోయిన మన విద్యార్థి సమాజానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంకా మన పోరాటాలు తెలంగాణ, మనం ఎక్కడ కూడా భయపడొద్దు, బాధపడొద్దు. వచ్చే గవర్నమెంట్ ఎవరైనా సరే ఆ గవర్నమెంట్ రాదు, మనకి ఈ తెలంగాణ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ మనకి ఎలాంటి విశ్వాసాలు ఈ టీఎస్పీఎస్ బోర్డు మీద కానీ ఈ ప్రభుత్వం మీద కానీ మాకు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, అసలు బయోమెట్రిక్ అనేది మొదట్లో ఎందుకు తీసుకోలేకపోయింది? ఒకటి 1.5 కోటి అనేటువంటి విషయం పక్కన పెడితే మొదట రాసినటువంటి పరీక్షకు కూడా బయోమెట్రిక్ తీసుకోలేదు. సో కోర్టు కూడా ఈరోజు ప్రశ్నించింది, ఎందుకు మొదటిసారి తీసుకున్నప్పటికీ రెండోసారికి ఎందుకు తీసుకోలేదు, అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ జరిగింది, ఆ చేంజ్ జరిగిన దాంట్లో ఎందుకు తీసుకోలేదు, ఇంతమంది విద్యార్థులకు సంబంధించిన బయోమెట్రిక్ తీసుకుంటే ఏం జరిగింది అంటే దానికి ఇచ్చినటువంటి ఆన్సర్ చాలా సింపుల్గా ఇచ్చింది. ఇది టీఎస్పీఎస్సీ చెప్తున్న సమాధానం ఏంటి, సమయం సరిపోదు అని చెప్తాం. దేని సమస్య ఉందని ఎందుకోసం? ఇక్కడ ముందే చెప్పాను,
ఈ ప్రభుత్వానికి చెవు మీద పెయిన్ వాళ్ళంటూ ఉన్నది విద్యార్థులు నిరుద్యోగులు అంటే. సో 2014 నుంచి మా గల్లం మేము వినిపిస్తా ఉన్నాం, నిరుద్యోగులకి న్యాయం చేయండి అని. ఈ టీఎస్పీఎస్సీ బోర్డులో అప్పుడు గంటా చక్రపాణి ఉన్నప్పుడే చాలా అవినీతి జరుగుతూ ఉన్నది. మళ్ళీ అవినీతిపరుడు అయినటువంటి ఈ చైర్మన్ని తీసుకొచ్చినారు జనార్దన్ రెడ్డిని. ఆల్రెడీ జిహెచ్ఎంసీలో అవినీతి చేసిన దానిపైన అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. అవినీతి పరుడినే నువ్వు నీతిమంతునిగా చూపిస్తుంటే వాడు ఎక్కడ అతను ఆ నీతి పనులు ఎట్లా చేస్తాడండి? ఈరోజు బయోమెట్రిక్ విధానం నుంచి మాట్లాడతారు. ఈరోజు బయోమెట్రిక్ డిజిటలైజేషన్లో తెలంగాణ తురుం తోప అని చెప్పుకునేటువంటి ఐటీ శాఖ మంత్రి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వచ్చి మా నిరుద్యోగులకి ముక్కు నేలకు రాయాలి. నువ్వు ఆ రోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు. మేము నిరుద్యోగుల ఇంట్లోకి పోతా ఉన్నాం, నిరుద్యోగుల యొక్క చనిపోయినటువంటి ఆత్మలు ఎంత ఘోషిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక తమ్ముడు అభ్యర్థిగా ఉన్నాడు, మా మీద కేసులు ఇవన్నీ పెట్టి కూడా నీవు ఎంత ఆల్బలంగా పలికినావంటే దీన్ని ప్రక్షాళన చేస్తాం, వాళ్ళ స్కాలర్షిప్లు ఇస్తాం, వాళ్ళకి మెటీరియల్ ఇస్తాం, అన్నీ ఇస్తా అన్నావు. ఏడిచ్చినావు అన్ని జూటా మాటలు చెప్పేసి పులికేసి రాజా మాటలు మాట్లాడి ఈరోజు మా నిరుద్యోగుల ఆత్మహత్యకి నీవు కూడా ఒక కారణం. వెకేరియస్ లయబిలిటీ అప్లికబుల్ అవుతుంది నీకు. కుక్కల దాడిలో ఒక పిల్లగాడు చచ్చిపోతే అప్పుడు కూడా స్పందించని ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులు చచ్చిపోతే ఎట్లా స్పందిస్తుందని మేము నమ్మాలి. ఇప్పుడు అసలు నిరుద్యోగుల మీద ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి లేదు. నిరుద్యోగులు అంటే వాళ్ళందరికీ రాక్షసుల్లాగా కనిపిస్తూ ఉన్నారు. అదే ఒకవైపు గ్రూప్ 1 లీకేజ్, గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్ లీకేజ్ అయినప్పుడు ఎంత సింపుల్గా వచ్చి చెప్పినారండి. టీఎస్పీఎస్సీ బోర్డు రాజ్యాంగబద్ధంగా అంటే రాజ్యాంగబద్ధంగా నువ్వు ఎన్నిక కాలేదా? నీకు తెలియదా ఈ విషయం? అయినా నువ్వు ఐటీ శాఖ మంత్రివి, ఇంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్నవి, నీకు బయోమెట్రిక్కి లేదా నార్మల్ దానికి టైం స్పేస్కి ఇంత అవగాహన లేకుండా మీ ప్రభుత్వం ఎట్లా నడుస్తాను? ఒకవైపు ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవడంలో ఉన్న చిత్తశుద్ధి, అప్పుడు టైం కనిపించలేదు నీకు. అమెరికా పోవడానికి టైం కనిపించలేదు నీకు, లేదా మీ కొడుకుని జాయిన్ చేయడానికి అప్పుడు నీకు టైం సరిపోలేదు. కానీ ఇక్కడనే నీకు టైం సరిపోలేదని చెప్తా ఉన్నా అంటే నిరుద్యోగుల పట్ల మీ వైఖరి ఏందో కనిపిస్తా ఉన్నది. ముఖ్యమంత్రి అయితే ఫామ్ హౌస్ దాటి రాడు. ఈరోజు జ్వరం పేరుతో జ్వరం వచ్చింది నాకు అని చెప్పుకుంటా ఈరోజు నిరుద్యోగులు ప్రశ్నిస్తారు, కోర్టు మొట్టికాయలు వేసిందని చెప్పేసి భయపడతా ఉన్నావు. నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అసమర్థ ఎమ్మెల్యేలు అందరూ కూడా తప్పుడు అఫిడవిట్లు సమర్పించిందని కోర్టు మొట్టికాయలు వేసింది. అయినా సిగ్గొసలేదు. ఈరోజు టీఎస్పీఎస్సీ బోర్డు ఏదైతే తప్పు చేసింది, ఈరోజు బయోమెట్రిక్ విధానాన్ని పెట్టలేదు, సుమారు ₹1.5 ఖర్చు అయితే సుమారు 2,30,000 మంది రాసినటువంటి వారి భవిష్యత్తుని మీరు దృష్టిలో పెట్టుకోకుండా కేవలం నీ ప్రభుత్వం నీ బిడ్డ మీద ఉన్నటువంటి సోయి ధ్యాస మా మీద పెట్టినందుకే ఈరోజు కోర్టు మొట్టికాయడం జరిగింది. కోర్టు తప్పకుండా తప్పు చేస్తే ప్రశ్నిస్తుందండి, దాన్ని రద్దు చేస్తుంది. మళ్ళీ మీరు దాన్ని పరీక్ష పెట్టాలంటే పిల్లలు మానసికంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఆలోచించాలి. రద్దు చేసిన పరీక్షని మళ్ళీ పెట్టి ఈరోజు ప్రక్షాళన చేసినా సరే రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా ఉన్నాయండి. మా నిరుద్యోగులకి ఏ రోజు కూడా స్వచ్ఛందంగా ఏ రోజు కూడా వచ్చి సపోర్ట్ చేయలేదు. 2014 చూసుకుంటే 2018 ఎలక్షన్లు చూసుకుంటే ఈ నిరుద్యోగులు మేము 119 నియోజకవర్గాల ఖాళీలను భర్తీ చేయలేమా? మీ ప్రభుత్వాలను నడపలేమా? మాకు అది లేదా? మాకు ఎందుకు ధైర్యం మీరు 119 నియోజకవర్గాల్లో మా యొక్క ఎజెండా పెట్టుకొని ఈరోజు మీరందరూ కూడా పబ్బం గడుపుతా ఉన్నారు. ఈరోజు నిరుద్యోగుల జేఏసీ పేరుతో మేము నడుపుతా ఉంటే ఒక్కొక్క పార్టీ నిరుద్యోగుల గర్జన, నిరుద్యోగుల భజన అని పెట్టుకొని ఈరోజు మీ పబ్బం గడుపుకుంటున్నారు. ఎంతమంది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నిరుద్యోగ అభ్యర్థులు మీరు అదేరా పడకండి, మీకు ఏజ్ లిమిట్ దాటితే మేము ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాం, ఎంపీ టికెట్లు ఇస్తాం, ఎంపీటీసీ టికెట్లు ఇస్తాం, జడ్పీటీసీ టికెట్లు ఇస్తాం, సర్పంచ్ సీట్లు ఇస్తాం, మేము మీకున్న మీ ఉద్యోగాలు ఆ విధంగా భర్తీ చేస్తామని ఏ ఒక్క పార్టీ ఎందుకు చెప్పాలండి? తెలంగాణ తెచ్చింది మీరా? మేమా? ఈ యొక్క ఉడుకు రక్తం ఉన్నటువంటి ఈ తెలంగాణ సమాజం తెచ్చింది. కానీ ఈరోజు మా పేరు చెప్పుకొని మీరు ఇల్లు నాకు కట్టలు అమ్ముకొని ఏమంటారు, మా పేరు చెప్పుకొని కట్టలు అమ్ముకుంటున్నారు. ఎంత సిగ్గుచేటు ఇది! మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు రాబో ప్రభుత్వాలు రావాలంటే ప్రతిపక్షాలు ప్రభుత్వం రావాలనుకున్నా ప్రతిపక్షాలు టీఎస్పీఎస్సీ బోర్డుని రద్దు చేస్తాం. మాలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులని తప్పకుండా వారికి న్యాయం చేస్తాం. ఏమంటారు, సమర్థులైనటువంటి వ్యక్తులని దాంట్లో చైర్మన్గా సెక్రటరీగా పెట్టి పారదర్శకంగా ఆ పోస్టులను ఫిల్అప్ చేస్తాం. దానికి నిదర్శనంగా ఇప్పుడు నిరుద్యోగుల సుమారుగా ఒక 20 మందికి టికెట్లు ఇస్తున్నాం పార్టీలకు అతీతంగా. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు. ఈ నియంత ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే అది మాతోటేనవుతుంది. సో మీరు మార్పు వలకాలే, లేదా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే నిరుద్యోగులని రాజకీయ ఉద్యోగులు చేయరు. ఫస్ట్ రాజకీయ ఉద్యోగులు చేస్తే మిమ్మల్ని మేము నమ్ముతాం. ఈ నియంత ప్రభుత్వంపై 9 ఏళ్ళు పోరాడుతున్నాం, కోట్ల చుట్టూ తిరుగుతా ఉన్నాం. ఏ ఒక్క పార్టీ వచ్చి బెయిల్ ఇప్పించింది లేదు. కానీ ఈరోజు కోట్ల చుట్టూ తిరుగుతూ మానసికంగా మేము కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈరోజు వారికి న్యాయం చేయాలంటే పాపం వారు కోట్ల చుట్టూ ఎక్కడ తిరుగుతారు. కొంతమంది విద్యార్థులు ఇప్పటికీ జైల్లో మగ్గున్నారు ఆ కేసుల మీద. చాలా మందికి కూడా ఈరోజు బెయిల్కి పైసలు లేక, లేదా కొంతమందికి ఇన్ఫర్మేషన్ లేక ఎన్బిడబ్ల్యూలు సహాయాన్ని ఒక అడ్వకేట్గా మాట్లాడుతూ ఉన్నా.
NBW ఇష్యూ చేసి వాళ్ళందరినీ కూడా మానసిక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కోర్టులో జడ్జి గారు కూడా అభ్యర్థి చేస్తున్నారు నిరుద్యోగులు. సార్ మాకు ఎగ్జామ్ ఉంది సార్, దయచేసి మా మీద కేసులు కొట్టేయండి సార్, దండం పెడతాం సార్, గ్రూప్ 1 గ్రూప్ 2 కోసం చెట్ల పుట్లలో కూర్చొని మేము ప్రిపేర్ అయినాం సార్, మా నాయన రైతు సార్, మా అమ్మ కూలికి పోతుంది సార్ అని మొదలెట్టుకుంటానండి. స్వయాన నేను ఒక అడ్వకేట్ గా చెప్తా ఉన్నాను. నిరుద్యోగుల బాధలు వర్ణాతీతం. కానీ ఈ చెవు మీద పేను వాటట్టు ఈ ప్రభుత్వానికి ఉన్నది. నిరుద్యోగుల రండి, కదిలిరండి. ఎవడో బిచ్చం వేస్తే మనం ఉద్యోగాలు సంపాదించుకుంది కాదు. 119 నియోజకవర్గాల్లో మనం రాజకీయ ఉద్యోగులుగా మనం సంపాదించి ప్రభుత్వాలందరూ కూడా మనం అందరం పడగొడదాం. కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, టీఆర్ఎస్ లేదు, బీఎస్పీ లేదు. ఉద్యోగ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. 119 నియోజకవర్గాల్లో మనకు మించి అభ్యర్థి ఎవరు లేడు. ఇక్కడ బుద్ధి వచ్చి రాబో ప్రభుత్వాలు కూడా ఇక్కడ చిత్తశుద్ధితో పనిచేసి నిరుద్యోగులను మోసం చేయవు. దుర్గా, ఇప్పుడు గతంలో టీఎస్పీఎస్సీ లీకేజ్ వెనుకకు సంబంధించినటువంటి నిందితుల్ని అరెస్ట్ చేసినాము, దర్యాప్తు చేస్తా ఉన్నాము అని చెప్పేసి అనేక సందర్భాల్లో మనం కూడా చర్చ కొనసాగించాం. అసలు ఆ కేసు ఏమైంది? సిబిఐకి అప్పచెప్పాలి అని చెప్పేసి ఇతర పార్టీలు ఈవెన్ దో మీ బీజేవైఎంకి సంబంధించిన వాళ్ళు కూడా ధర్నాలు చేసిర్రు, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి 16-15 రోజులు జైల్లో పెట్టారు. అప్పట్లో ఏమైంది అసలు? ఆ కేసు ఏమైంది? ఆ కేసుకు సంబంధించినటువంటి నిందితులు ఏరి? ఆ కేసు ఎక్కడికి పోయింది? ఆ కేసు తెరపైకి తేలక ముందుకే మళ్ళీ నోటిఫికేషన్ అంటారు, మళ్ళీ లేకపోతే ఇంకోటి ఇప్పుడు మళ్ళీ రద్దు అంటున్నారు. అసలు ఏంది? ఎవరి నిర్ణయాలు వాళ్ళకే అయిపోతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నారు. అసలు విద్యార్థుల భవిష్యత్తు ఏంది అనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి కానీ, కోర్టుకు కానీ, లేకపోతే టీఎస్పీఎస్సీ బోర్డుకు కానీ ఏమైనా కనిపిస్తూ ఉందా? అన్న, మేము ఒకటే స్పష్టంగా ఏం చెప్తా ఉన్నామంటే, మేము గతంలో కూడా మీరు ఇంటర్వ్యూ పిలిచినప్పుడు అప్పుడు చెప్పినాం, ఈ యొక్క టీఎస్పీఎస్సీ బోర్డుని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించండి, మొత్తము ఫుల్ టైం ఉద్యోగులను నియమించండి. ఓ ప్రక్షాళన చేసినట్టయితే ఓ క్రమబద్ధీకరణతోని, ఒక రెగ్యులరైజ్డ్ ఉద్యోగులతోని, అంటే ఒక రెగ్యులరైజ్డ్ ఉద్యోగి ఒక డిపార్ట్మెంట్లో వర్క్ చేసే ఉంటుందంటే ఒక చిత్తశుద్ధితో వర్క్ చేస్తాడు. అరే నా ఒక 60 ఏళ్ళ భవిష్యత్తు, నేను తప్పు చేస్తే నా కుటుంబం బయటపడుతుంది, నేను భవిష్యత్తు నాశనం అయిపోతుంది అనేది ఎక్కడ కూడా తప్పిదం లోపం జరగకుండా ఒక ప్రణాళికతోని, ఒక పకడ్బందీతోని ఒక ఉద్యోగ నియామకం అనేది జరుగుతుంది. ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించుకుంటే ఏమవుతుందన్నా, ఇవాళ 20,000 30,000 ఇచ్చి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం నియమించుకుంటావు. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి ఏం చేస్తాడు? ఈ 20,000 30,000 సరిపోతలేవు, ఏమన్నా అంటే ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళను కూడా ఈ యొక్క బోర్డులో పెట్టుకొని బోర్డును నడిపించడము, ఈ యొక్క దొంగతనాలు, అంటే ఈ యొక్క ఏవైతే మన నార్మల్గా ఇప్పుడు అన్న చెప్పినట్టు జనార్దన్ రెడ్డి గారు అనేకమైనటువంటి స్కాములు చేసి వచ్చినటువంటి వ్యక్తి జిహెచ్ఎంసీలో, అటువంటి వ్యక్తులను ఇలా చైర్మన్లుగా నియమించేసి వాళ్ళతో పాటు ఇలా టీఎస్పీఎస్సీ బోర్డును నడుపుతుంటే వాళ్ళు డైరెక్ట్ తప్పులు చేయకపోవచ్చు. ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులను వాడుకొని, వాళ్ళని పావుగా వాడుకొని ఇవాళ 20,000 30,000 జీతాలు ఇస్తే బిడ్డ మీరు ఈడ పోయినా కూడా బయట చేసుకొని బతుకుతారు, కుంభకోణం చేస్తే మనం బతకొచ్చు, మీరు బతకొచ్చు అని చెప్పి ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగులతో టీఎస్పీఎస్సీ బోర్డును నడిపి పబ్బం గడిపే ప్రయత్నం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము గుర్తుంచుకోవాలి, నిరుద్యోగులతో చెలగటం. అన్న కూడా అన్నాడు, ఇప్పుడు ఏ ఒక్క పార్టీ కూడా పిలిచి మనల్ని పరామర్శించలే నిరుద్యోగులకు సంబంధించి అని చెప్పేసి. అన్న మీరు గుర్తుంచుకోవాలి, సంజయ్ నగర్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇదే నిరుద్యోగుల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వము ఇదే మన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ధర్నాకు అనుమతి చేయకపోతే అదే ఒక బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అదే సంజయ్ అన్న గారు ఒక రోజు దీక్ష తీసుకుంటే మీ యొక్క జేఏసీ నాయకులని మీతో పాటు కళ్యాణ్ నాయక్ గారిని అనేక మందిని పిలిచి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిందని చెప్పి కూడా నేను అన్న గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తప్పిదాలు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాల మీద ప్రతి ఒక్క దాని మీద దృష్టి సాధిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా, అంటే భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఒకటి, అంటే అంత్యోదయ అనే సిద్ధాంతం ఏదైతే మొట్టమొదటి ఉన్న వ్యక్తికి ఏదైతే ఫలం అందుతుందో చిట్ట చివరి ఉన్న వ్యక్తికి కూడా అదే ఫలం అందే విధంగా భారతీయ జనతా పార్టీ రానున్న ఎలక్షన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ దిశగా పరిపాలన కొనసాగించాలని చెప్పి ప్రణాళిక సిద్ధం చేస్తా ఉంది. కాబట్టి ఏ ఒక్క వర్గం వాళ్ళు కూడా అధైర్యపడొద్దు, ఏ ఒక్క వర్గం కూడా అధైర్యం చెందొద్దు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళకు భరోసా కల్పిస్తా ఉన్నది. కాబట్టి అందులో భాగంగానే ఘర్ ఘర్ మోడీ, హర్ హర్ మోడీ ప్రోగ్రాంలు, గ్రామాన బీజేపీ భరోసా ప్రోగ్రాంలు చేపడతా ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా ఏ ఒక్క వర్గం అధైర్యపడొద్దు. నిరుద్యోగులు కావచ్చు, ఇంకా ఇతర వర్గాలకు సంబంధించి రైతులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అదే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏర్పడినప్పుడు నిరుద్యోగులకు నిరుద్యోగ భృత్యాన్ని 3,016 రూపాయలు ప్రకటించిందన్న. ఈ రోజు వరకు ప్రతి ఒక్క నిరుద్యోగికి సంబంధించి 2 లక్షల రూపాయల చిల్లర పైసలు ఒక్కో నిరుద్యోగి అకౌంట్ లో రావాలన్న. ఆ యొక్క 2 లక్షలే కాకుండా టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు, ఎప్పుడైతే ఫస్ట్ పేపర్ లీకేజ్ జరిగిందో, అమ్మకాలు జరిగినాయో, ఆ నియామకాలు, ఆ యొక్క అమ్మకాలలో రద్దయిన ఎగ్జామ్ సంబంధించి
వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు ఏంటిది, వాళ్ళ కార్యాచరణ ఏంటిది, విద్యార్థులు అయోమయమవుతా ఉన్నారు. అప్పుడు వాళ్లకు మళ్ళీ ఫీజులు కట్టి మళ్ళీ చదువుకునే స్తోమత లేదు, మళ్ళీ రూమ్ల రెంట్లు కట్టి ఉండే స్తోమతలు హైదరాబాద్లో లేదు అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటా అని చెప్పిందన్న. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోలే, వాళ్ళకు ఒక మెటీరియల్ పరంగా ఆదుకోలే. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వాళ్ళకి మెటీరియల్ మీ యొక్క ఆర్థికం కాదు, చివరి అవకాశంగా భావిస్తున్నటువంటి, అంటే ఎవరికైతే లాస్ట్ ఛాన్స్ ఉన్నదో, వయోపరిమితి దాటిపోతుందో ఆ యొక్క అభ్యర్థుల పరిస్థితి ఏంటిది, ఆ యొక్క అభ్యర్థులకు ఏం న్యాయం చేయదలుచుకుంది యొక్క రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నామన్న. ఒకటి మాట అన్నారు బండి సంజయ్ పిలిచినప్పుడు. సో బండి సంజయ్ పిలిచినప్పుడు నిరుద్యోగుల నుంచి కొట్లాడినారు, మేము దాన్ని స్వాగతిస్తాం. కానీ బండి సంజయ్ నిరుద్యోగులే చేసినారు పార్టీలో. సో ఆ బాధతోటి మేము చెప్తున్నాము, పార్టీలన్నింటినీ కూడా నమ్మే ప్రసక్తి లేదు. సో ఇక్కడ నుంచి అక్కడ పోతున్నారు, ఇక్కడ నుంచి అక్కడ ఎందుకంటే నిరుద్యోగులుగా గలంగా ఉండేటువంటి బండి సంజయ్ ని సెంట్రల్ లో ఉద్యోగి చేసారు, తెలంగాణలో నిరుద్యోగి చేసారు. సో నిరుద్యోగి గలంగా ఉన్నటువంటి బండి సంజయ్ ని నిరుద్యోగి చేసినప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగి చేసినాడు. ఉద్యోగాలు ఉన్నటువంటి వ్యక్తికి కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ ఉన్నటువంటి వ్యక్తికి రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత ఇచ్చినారు, ఒక కేబినెట్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చినాడు. నీలాంటి బీజేవయంలో ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు పనికి రాడా? మాకు నమ్మకం వచ్చినప్పుడు ఎందుకు రాలేదు? భానుప్రకాష్ అనే వ్యక్తి బీజేవయం రాష్ట్ర అధ్యక్షుడు జైలు పోయిండు, అతన్ని రాష్ట్ర అధ్యక్షుడు చేయడా? బీజేపీని ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ కేబినెట్ మినిస్టర్ కాబట్టి ఒక ఆవేదనతో చెప్తా ఉన్నాం. మీరు 4 కోట్లకు వస్తే తెలుస్తుంది. ఈ రోజు బండి సంజయ్ నిరుద్యోగం చేసింది కాబట్టి మా ఆవేదన. బండి సంజయ్ ఒకవేళ ఇదే రాష్ట్రదుగా ఉంచితే నిరుద్యోగులు కంసే కం గల్లబడ్డారు ప్రభుత్వాన్ని. ఈ రోజు అడగలేని పరిస్థితిని బీజేపీ చేసింది. అందుకే మా ఆవేదన. ఎందుకంటే సంజయ్ ఎక్కడ కూడా నిరుద్యోగం చేయలే, వారికి ఉన్నతమైన స్థానం కల్పించింది. తెలంగాణకు అవసరం బండి సంజయ్, ప్రశ్నించే గొంతు, ధైర్యం ఇచ్చే గొంతు ఈ తెలంగాణకు అవసరం, దేశానికి కాదు. ఇక్కడ కావాలి, ఈ భరోసా కావాలి. ఇప్పుడు నరసింహ గారు ఇంకొక ప్రశ్న, అంటే నిబంధనలు మార్చేటువంటి హక్కు కమిషన్కు ఉందా? ఒకవేళ ఉంటే ఏదైతే మొదట మనకు అప్లికేషన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయాలి, అందులో ఉన్నటువంటి నిబంధనలను మార్చడానికి ఏదైతే కమిషన్ టీఎస్పీఎస్కి అన్ని చర్యలు ఉంటాయి, మేము ఏ నిబంధనలైనా మారుస్తాము అన్నటువంటి ఒక నిబంధనను అయితే ముందుగా విడుదల చేయాలి. సో ఈరోజు కోర్టు కూడా అదే ప్రశ్నను సంధించిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మీరు నిబంధనలు ఎట్లా మారుస్తారు? నోటిఫికేషన్ వేసే ముందు నిబంధనలు మారుస్తామని అందులో ఏమైనా మెన్షన్ చేశారా అనేది కూడా మెన్షన్ చేస్తారు. సో అలాంటి హక్కు ఏమైనా కమిషన్కు ఉందా? కమిషన్కు ఉందా? నాకు హక్కు ఎప్పుడు ఉంటుంది? ఎగ్జామ్ జరగ ముందుకు ఉంటుంది. తీరా ఎగ్జామ్ వాళ్ళ దగ్గర పోయిన తర్వాత బయోమెట్రిక్ లేదు, ఒక ఫోటో లేదు, నీకు నెంబరింగ్ లేకుండా చిత్తు కాగితాలు లెక్క. ఇలా కోచింగ్ సెంటర్ పోతేనే ఎన్నో ఫిల్టరైజేషన్ చేసి నీకు బయోమెట్రిక్ పెట్టి ఆ ఫోటో పెట్టిస్తున్న సందర్భాల్లో నువ్వు గ్రూప్ 1 అన్నా సివిల్స్ తర్వాత అత్యున్నత పోస్టులు ఉంటాయి. ఇలా ఒక 5-6 ఏళ్ళు కష్టపడితే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయితే, ఐఏఎస్ ఆఫీసర్ అంటే జిల్లాని రేపు రాష్ట్రాన్ని నడిపించే వ్యక్తి అతను. అసలు దాని మీద ఎంత నిర్లక్ష్యం అంటే వీళ్ళు పక్కడి బందే చేస్తున్నారు. ఇది ఇలా నేను ఈ వేదిక ద్వారా చెప్తున్నా, ఎవరేమనుకున్నా నవ్యకు ప్రవీణ్కు ధన్యవాదాలు చెప్తున్నాను ఇవాళ. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్ క్రిమినల్స్ కాదు, వాళ్ళు ఈ ప్రొఫెషనల్ క్రిమినల్స్ కాక బయట పడ్డారు, ఈ దొంగలందరూ బయట పడ్డారు. కేటీఆర్ లాంటి దొంగలు బయట. ఇలా కేటీఆర్ పిఎన్ ఎందుకు అరెస్ట్ చేయరు? సిట్టు తరపున దర్యాప్తు తెలంగాణ వచ్చేప్పటి నుంచి ఇప్పుడు ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ మీద డ్రగ్స్ కేసు అయింది. ఎటుపోయింది? సిట్ అంటే ఓటు చేతులు ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్గా అన్నాడు. మా ప్రభుత్వం, మా బీజేపీ, మీ విద్యార్థులు మేము ఎవరికి వ్యతిరేకం కాదు, స్కాలర్గా అభ్యర్థిని ఎవరు వ్యతిరేకం కాదు. ఇన్ని ఆరోపణలు చేసుకుంటారు కదా పార్టీల వాళ్ళు, బీజేపీ బీఆర్ఎస్ అని. సెంట్రల్ స్టేట్లో అధికారం ఉన్నారు కదా, మరి సిబిఐ మీద ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఇంత పెద్ద కుంభకోణం జరిగింది, గ్రూప్ 1 ఉద్యోగం అంటే మామూలా కాదు కదా. సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా. రోజు ఒక మాట అంటారు, ఏ సెంట్రల్ విచారణకి రాష్ట్ర ముఖ్యమంత్రి రావద్దనే రాష్ట్ర ముఖ్యమంత్రి జారీ చేసిండు. సిబిఐని రాష్ట్రంలో రానియొద్దు, దర్యాప్తు చేయొద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి నిబంధనలు పెట్టిండు. మేము మాకు టీఎస్పీఎస్ మీద నమ్మకం లేదు, దాన్ని రద్దు చేయాలి, విచారణ అందరం కోరుకున్నాం కదా. విద్యార్థులు ఏం చెప్తా ఉన్నారు? ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు, ఖచ్చితంగా కూడా సిట్ దర్యాప్తు అనేది, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది అని చెప్పేసి మీ విద్యార్థి సంఘాలు లొల్లులు పెట్టినాయి. బీజేపీ పార్టీ చేసుకోవచ్చు కదా. విద్యార్థులు ఒక డిమాండ్ అన్న వాళ్ళని మీరు ఇంత కష్టపడుతున్నారు, వాస్తవం మాకు పార్టీతో సంబంధం లేదు.
ఇంత కష్టపడుతున్నారు కదా, మీకు కేంద్ర ప్రభుత్వం స్వయాన ప్రధానమంత్రి గారు వచ్చి ఇలా కాళేశ్వరంలో అవినీతి అంటారు, అల్లా అవినీతి అంటారు, మరి ఎందుకు చర్య తీసుకోలేదు? కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తి సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు, ఆయన క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు. ఇక జరుగుతున్న అవినీతి తెలియదా, ఇది కుంభకోణం తెలియదా, ఎందుకు విచారణ చేపట్టాడు? ఇప్పటి వరకు కూడా ప్రధానికి అత్యంత దగ్గర వ్యక్తి కదా, అమిత్ షాకి దగ్గర వ్యక్తి కదా, ఒక్కరోజు విచారణ చేపట్టారు. కవిత మీద కేసు పెట్టాము, మరి ఎట్లా పెట్టినావు? అది కూడా దొంగలు వాడి ఊరొద్దు. వీళ్ళు కేంద్రంలో ఫీల్ చేయరు, వీళ్ళు స్టేట్లో ఫీల్ చేయరు, వాళ్ళు అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు. మేము ఉన్నాం అన్న స్కాలర్స్ రాగానే ఫెలోషిప్ తీసేసిండు అందరికీ. ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాయి, ఆర్జీఎన్ అన్ని తీసేసిండు. నేను నెట్ సెట్ క్లియర్ చేసుకున్నా, ఎస్సీ సామాజిక వర్గం అన్ని ఉన్నాయి, నాకు పిహెచ్ఎస్ స్కాలర్ని ఫెలోషిప్. స్టేట్ గవర్నమెంట్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ లేదు, ఉద్యోగ నోటిఫికేషన్ సరిగ్గా చేయరు. రైల్వే డిపార్ట్మెంట్లో 18 లక్షలు ఇంకా ఖాళీ ఉన్నాయి, ఇంతవరకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారా? ఎందుకంటే నన్ను అంటే నీ మీద అవుతుంది నా మీద అంటే సార్ జస్ట్ గేమ్ ప్లానింగ్ లో ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ప్రతిపక్ష పార్టీలను ఇంకోటినో అధికారం రాకుండా చేయడం కుట్రబంతులు. ఈ కుట్రను చేయించి తెలంగాణ అన్న విద్యార్థులు తెచ్చింది తెలంగాణ విద్యార్థులు. ఆనాటి ఖమ్మము నుంచి మొదలైన మధ్యదేశ పోరాటం, తర్వాత సిటీ కాలేజీ దాకా వచ్చి మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయినా పోటీ చెప్తారు కదా, మళ్ళీ ఉద్యోగ సమస్యనే కదా, ఆ ఉద్యోగ సమస్య ద్వారా వచ్చిందాన్ని కదా ఇలా తెలంగాణ ఇంత వైబ్రేషన్ వచ్చి మళ్ళీ కేసీఆర్ నిమ్మలం దారం దీక్ష కూర్చొని మళ్ళీ ఖమ్మం చేరిపోయి రకరకాల జిమ్ముకులు పడినాడు. అయ్యా తెలంగాణ త్యాగాలు ఓడి విద్యార్థులే కదా, నిరుద్యోగులేగా, మా సోదరులే కావా, మేము లేకపోవచ్చు ఆ త్యాగంలో. వాళ్ళ త్యాగాలు ఎందుకు ఉందా, వాళ్ళ సాధకత ఉంది ఆ త్యాగాలకు? ఆ త్యాగాల పునాదం మీద వచ్చి తెలంగాణలో ఏం పరిపాలించాలి? అవును మేము అడిగినాం, ఏమన్నా ఏమనలే, నీళ్లు నియామకాలు అన్నావు, మాకేమొద్దబ్బా. ఈ తెలంగాణ గవర్నమెంట్ అప్పటి నుంచి అదే అప్పీల్ చేస్తున్నాం, ఉద్యోగాలు కాలేదు, నియామకాలు కాలేదు ఉంది. తెలంగాణ ఉన్న వాళ్ళు చాలా వరకు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం చిన్న కింది స్థాయి వ్యక్తులు, వాళ్ళకి భూమి నీళ్ళ వల్ల వచ్చిందా? భూములు ఉన్నాయా? భూముల వాళ్ళు లేవు. ఉద్యోగాలు కార్పొరేట్ ట్విట్టర్లో కేటీఆర్ గారు అంటారు ఈ ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు, ఏ ఉద్యోగాలు అప్పుడు నిరూపించింది? ఇప్పుడు హైటెక్ సిటీలో ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాలు ఓనుకున్నాయి, నాకున్నాయా? అలా స్థానికత ఉందా చెప్పండి అన్న? లేదు కదా. దొంగలు వాడిని ఊరు పంచుకున్నట్టు ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విద్యార్థి మొత్తం ఆగం పట్టిస్తుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తాం, ఇప్పటికైనా సిబిఐ విచారణ చేయండి. దీంట్లో కుట్రదారుడు బాలస్వామి కేటీఆరే. ఆ కేటీఆర్ అని తేలిన తర్వాత, ఆ పి అని తేలిన తర్వాత మీరు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మరి చేస్తూ ఉంది బీజేపీ కావాలనే ఈరోజు ఎందుకు బండి సంజయ్ ప్రశ్నించినటువంటి నేపథ్యంలో అప్పుడు అంత అడావిడి చేశారు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని. మరి ఇప్పుడు కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ఈ ఊసే ఎత్తట్లేదు. కావాలని రాష్ట్రం కేంద్రం కలిస్తే ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు నరసింహ గారు చెప్పినట్టుగా కేంద్రంలో రైల్వే డిపార్ట్మెంట్లో ఆయన అన్నట్టుగా వాస్తవం దాదాపు సుమారుగా 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పేసి రీసెంట్గా కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంటే దానికి క్లియర్ టైటిల్ ఉంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలలో చాలా ఖాళీలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కేంద్రం కూడా వదులుతుంది. అంటే రాష్ట్రంలో ఇటువంటి చర్యలు ఉన్నప్పుడు కేంద్రమైన ఉద్యోగాలు ఇస్తే వీళ్ళంతా కూడా కేంద్రం వైపు చూసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అయినాక కూడా నిరుద్యోగుల సమస్య మీద రీసెంట్ గా ఇంద్రపార్ దగ్గర ధర్నా పెట్టిరు. వాటి నిరుద్యోగుల పక్ష 24 గంటల దీక్ష చేస్తే దాన్ని యొక్క రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేసే ప్రయత్నం చేసింది. వారిని అనేక మంది కార్యకర్తలకు ఇబ్బంది అయింది, అయినా కూడా దీక్షని రాష్ట్ర కార్యాలయం కొనసాగించారు. అనుక్షణము ప్రతినిత్యము నిరుద్యోగుల పట్ల భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా క్లియర్ కట్గా పనిచేస్తూ ఉంది, వారి పక్షాన పోరాడుతూ ఉంది, వారు మద్దతుగా నిలుస్తూ ఉన్నాం. కాబట్టి అదే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను ప్రతి 6 నెలలకు ఒకసారి నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి, నింపుతూనే ఉన్నారు. ఇవాళ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కావచ్చు, సిఐఎస్ఎఫ్ కావచ్చు, ఇండస్ట్రియల్ ఫోర్సులు కావచ్చు, అదేవిధంగా అనేక రంగాలలో దశల వారీగా నింపుకుంటూ వస్తూనే ఉన్నాయి. కాబట్టి మనం ఒకటే దేశం భారతదేశం అనేది చాలా పెద్దది కాబట్టి అన్ని రాష్ట్రాలు పోటీ పరీక్షలు రాస్తాయి కాబట్టి ఆ యొక్క పోస్టులు ఒక రాష్ట్రానికి సరిపోకపోవచ్చు. ఈ యొక్క తెచ్చుకున్న రాష్ట్రంలో అధికంగా పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కదా అసెంబ్లీ సాక్షి చెప్పిండు, దగ్గర 1,00,000కు పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినందుకే ఈ యొక్క ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలు నింపితే నిరుద్యోగులు పోయి మళ్ళీ కొత్త రక్తం వస్తుంది, ఇంకా ఆస్పిరెంట్స్ పెరుగుతారు అనేది ఒక దశలో. అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం నిరుద్యోగాలంగా కూడా. కేసీఆర్ చెప్పిన 1,00,000 ఉద్యోగాలు అంటే ఇప్పటికి 9 సంవత్సరాల్లో 9 లక్షల ఉద్యోగాలు నింపాలి ఆయన. అది ఒక మాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1,00,000 ఉద్యోగాలే నింపలేదు అన్న ఒక మాట అన్న. చెప్పండి. ఇప్పుడు తెలంగాణ మరో పేరు ఏం పెట్టారు మనకు తెలంగాణ ముఖ్యమంత్రి గారు? బంగారు తెలంగాణ పెట్టాడు. బంగారు తెలంగాణ, బంగారు గనులు ఉన్న తెలంగాణ, సకల సంపద ఉన్న తెలంగాణలో ఎన్ని రిక్రూట్మెంట్ చేయాలి నువ్వు? అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్, లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి మీరు డాటా తీసుకోండి.
గ్రూప్ 1 నోటిఫికేషన్ 2 సార్లు ఫిల్ చేశారు, జేఎల్ డిఎల్ చేశారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు చేశారు, అన్ని సక్రమంగా జరిగినాయి. తెలంగాణలో సిగ్గు లజ్జ ఉందా వీళ్ళకన్నా? ఈ కుటుంబానికి కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, కేసీఆర్ సిగ్గు లజ్జ ఉందా? వారంటే ఓనే అబ్బా కేసీఆర్ తిడుతున్నాం, మేము కూడా ఆవేదన ఉంది. కేసీఆర్ అంటే సావని బతకనేవాడు, కేటీఆర్ అంటే ఇంకొక యంగెస్ట్ మినిస్టర్ కదా, చాలా గౌరవం ఉంటుంది మాకు కూడా. మనలాకుండే సిగ్గుశరం ఉంటే ఇంతవరకు ఒక వర్షం ప్రొఫెసర్ నియామకం చేయలే, జేఎల్ డిఎల్ చేయలే, ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 చేయలే. ఏమైనా ఉందా నీకు చెప్పుకోనికి? ఏముంటుంది? కారణం ఒకటే అన్న, ఒక వ్యవస్థను గుర్తుపెట్టుకోండి. ఇలా సిస్టమ్ ఎందుకు చెప్పాలంటే కలెక్టివ్ డిసిషన్ ఉండాలి. ఏ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. ఆ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ఒక క్యాబినెట్ ఉంటుంది. ఆ క్యాబినెట్ అంటే ఎందుకు పెట్టుకుంటా అనుకున్నావు? నువ్వు కూర్చొని నువ్వు ఒకటి చెప్పుకున్నా కాదు, నువ్వు ఏదో ఉత్తర కొరియాలక నేను చేయడం ఇది చేయడం కాదు. ఒక వాడి వెనక నీ ఆలోచనలు పంచుకోవాలి. ఆలోచనలు పంచుకున్న దాన్ని బట్టి ఈ రైట్ ఆర్ అని చెప్తావు. ఇప్పటి వరకు అన్నా మీరు ఆర్టీఐ పెడతారా, ఇంకే ఏ సోర్స్ తీసుకోండి, లేదా నమస్తే తెలంగాణ పేపర్ చూస్తావా? ఇప్పటి వరకు తెలంగాణ చెప్పండి యాజ్ ఆఫ్ ఇప్పటి వరకు కూడా 2 సార్లు వాయిదా పడ్డానికి కూడా అఫీషియల్గా క్యాబినెట్ మినిట్లో విద్యా వ్యవస్థ మీద డిస్కషన్ చేసినట్టు ఒక్కదాన్ని చూపిస్తే నాలాంటి వాళ్ళమే మేము నా అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే ఉద్యోగాలు ఉరేపుకొని వస్తాం. ఎందుకు చేయను అంతే. వీరికి తెలంగాణలో ఏంటంటే సమగ్ర కుటుంబ సర్వే చేసిండు. కుటుంబ సర్వే చేసిన తర్వాత ఈ తెలంగాణ ఎవరన్నా కాకుండా పూర్తి పట్టణం కేసీఆర్. ఆ కేసీఆర్ పట్టణం ఏం చేసిండు? సమాజం ఫస్ట్ నుంచి సమగ్ర కుటుంబ సర్వే తర్వాత అందరు అంటారు జనగణన చేయాలి, కులగణన చేయాలని. ఈ దేశంలో అందరు డిమాండ్ చేసుకుని తెలంగాణ వచ్చిన తెల్లారే అయిపోయింది. వచ్చిన తర్వాత ఏ కులానికి ఏం చేయాలి పథకాలు, ఆ పథకాలు చేసిన క్రమంలో స్పష్టంగా తల్లిని బిడ్డను విడగొట్టిండు, భార్యను భర్తను పెన్షన్ రూపంలో విడగొట్టిండు, పథకాలు ఇచ్చిండు. రైతు బంధు అన్నవి ఇలా బంధు ఈ బంధు ఇచ్చి కొడుకును అన్న సమాధానం ఇలా ఇలా ఇంటికి పోతే ఏమంటారు 2000 వస్తున్నాయి రాబాయి, నేనే 2200 అడుకొని వస్తావు రాబట్టి ఇంకేం నమ్ముతారు. ఇంకో విషయం కూడా చెప్తాం. ఈ అన్నాడు ఇప్పుడు ఇంతకుముందు ఈ తెలంగాణ చెప్తున్నాము ఈ పాట ఆ పాట అంటే నిరుద్యోగులను విద్యార్థులు అందరూ ఏం తెలుసా ఒక ముడిసరిగ్గా వాడుకుంటారు. వాళ్ళ కోసం ఫైట్ చేసి ఎవరు చెప్పు బహిరంగం వచ్చి ఓకే మొన్న కిషన్ రెడ్డి గారు చేశారు, అంతకు సంజయ్ గారు చేశారు, మేము కాంటేము విద్యార్థి పక్షం అందరూ పోరాడుతాం మేము అన్ని పార్టీలు. కానీ కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ ఎక్కువ ఉంది ఇక్కడ లేదు కదా. రేపు నువ్వు వస్తావంటే నమ్మకం ఎక్కడ ఉంది నాకు లేదు. ఇలా ఇంత సభలు జరుగుతుంది. తెలంగాణ వచ్చింది విద్యార్థుల పోరాటం త్యాగాల వల్ల వచ్చింది. ఆ త్యాగాలను ఓన్ చేసుకొని నిజం చెప్పాలి. ఇప్పుడు ఒక అన్న మాటను మరి విద్యార్థికి ఏది ఒక భాగస్వామ్యం చేసాం చేయలేం. ఉన్న దొంగలు మా ఉస్మానియాకి పోయిన బాలకోసంలో గారికి ఇచ్చే ఎర్రలో శ్రీనివాసు వాడేవాడు వీడియో కోల్చి అందరు ఇలా జోపుతున్నారు. ఎవరో ఓన్ పిక్స్ అబ్బా నీకు ఇలా 10 వస్తాయంటే ఎవరికో ఓన్ పిక్స్ వచ్చింది మాట్లాడ ఒక్కరు మా హాస్టల్ చూడండి అంటే ఒకరు ఇలా ఉస్మానియా మొన్న కిషన్ రెడ్డి గారు వచ్చి రంగుల అద్దాలు ఓపెన్ చేసినట్టు నువ్వు 11 కోట్లు పెట్టి మరి 11 కోట్ల రంగుల అద్దాల వెనుక నీళ్ళు కాపుతున్నా చూసినావు అని చెప్పన్నా చూడలే కదా. ఎందుకంటే అంతే అంతే రంగుల ప్రపంచం చూసి కాదు. ఇలా యూనివర్సిటీకి 40 కోట్లతోనే అత్యాధునికమైనటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ జీవితం మారదు. అదే దాంతో పాటు ఇలా 7 కోట్ల రూపాయలతోని బాయ్స్ హాస్టల్, అదే విధంగా 7 కోట్ల రూపాయలతోని గర్ల్స్ హాస్టల్, అదే విధంగా రావాలని చెప్పేసి మీరు పెట్టినా అన్నదానికి మీరు పెట్టినా అని చెప్తా ఉన్నారు. మీరు పెట్టినా అని చెప్తా ఉన్నారు. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు ఇప్పుడు దుర్గా అన్న చెప్తున్నాడు మా కేంద్ర మంత్రి విడుదల చేసిరని. నువ్వు 4 ఏళ్ల కానీ కేంద్ర మంత్రి ఏడవైను ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? ఇప్పుడు విడుదల చేస్తావా? దొంగలు వాడి 6 నెలల కుక్కలు మరినాటి చేస్తావా? అంటే ఎన్ని రోజులు గుర్తు రాలేదా? ఇదే నిరుద్యోగులు చిత్తశుద్ధి మేము అడుగుతా ఉన్నాం. మీ చిత్తశుద్ధి ఏంది? మీ సెంట్రల్ మినిస్టర్ రాష్ట్ర మినిస్టర్ని అడిగేది ఇదే. రాష్ట్ర కేబినెట్ లో అందరు దొంగలు ఉన్నాడు. ఎవరు తెలంగాణ ఉద్యమకారు లేడు. వాని తెలంగాణ చరిత్ర తెలియదు, సోయి తెలియదు, ఏం తెలియదు. వానికేం చెప్తాడు? వానికేం చెప్పాడు? జీ హుజూర్ అంటే సలాం కొట్టాలి, పారిపోవాలి, అంతే ఉంటుంది తప్ప ఈరోజు మేము పార్టీలకి ఏం అతీతం కాదు. పార్టీలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో పోయినాడు బీఆర్ఎస్ లెక్కని సీట్ ఇవ్వకపోతే బీజేపీ అంటే మీరు ఒక్కొక్కరిని పంచుకుంటారు. ఇక్కడనే అర్థమవుతుంది కదా. మీకు చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగులను ఫుల్ఫిల్ చేయరి. దమ్ముంటే కేసీఆర్ని నిరుద్యోగ చేసి అధ్యక్షుడు చైర్మన్ గా గజ్వేల్లో ఒక నిరుద్యోగుని పోటీ పెట్టుని అన్ని పార్టీలు కలిపి అప్పుడు మీరు ఇప్పుడు కన్స్ట్రక్టివ్ గా చెప్పేది. ఇప్పుడు నరసింహ చెప్పేది ఆవేదన ఒక ఆస్పిరెంట్ ఆవేదన ఎందుకు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు? ఇలాంటి ఆస్పిరెంట్లు చిక్కడపల్లిలో ఓయూ లైబ్రరీలో ఎక్కడ పోయినా వందల మంది ఉన్నారు. లక్షల మంది ఉన్నారన్న. ఆయన రియాలిటీకి ఒక్కసారి రియాలిటీగా మాట్లాడదు. ఒక్క నిమిషం నరసింహ గారు చెప్పండి.
మీరు బడ్జెట్ కేటాయించరు, ఎస్ మొన్న కేటాయించరు. ఎస్ రీసెంట్ గా నువ్వు ఎప్పుడైతే మంది మార్బలం తోటి మా వీసీ లాంటి దొంగ అందరు కుమ్మక్కైపోయి రాజకీయం చేస్తారో మాకు తెలుసు. మేము అంటున్నాం, మేము అప్పీల్ చేసాం కిషన్ రెడ్డి గారు అంటే మాకు గౌరవం. ఎందుకంటే ఒక ఈ రాష్ట్రానికి ఉన్న సెంట్రల్ మినిస్టర్ ఎప్పుడైనా ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఎప్పుడైనా గౌరవించుకుంటాం. కానీ రియాలిటీ ఏం చేస్తున్నావు? ఓకే లైటింగ్ చేశారు, నేను వీడియో ఇప్పుడే మీకు తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తాను మీకు. అదే లైటింగ్ ఓపెన్ చేసినప్పుడు ప్రతిష్టాత్మక ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ చెప్తున్నా, నేను ఆడే ఉన్న వ్యక్తిగా చూస్తున్నా, అక్కడ కురుస్తుంది. నీ రంగుల దేనికి సంబంధించి ఆర్ట్స్ కాలేజ్ మెయింటెనెన్స్ కూడా సంబంధించింది కొన్ని కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్ అండ్ థ్యాంక్ యూ నరసింహ గారు. మొత్తానికి విద్యార్థుల భవిష్యత్తు ఏం కాబోతోంది, విద్యార్థుల జీవితాలకు సంబంధించినటువంటి అంశాలలో ఏం జరగబోతోంది, ఈ రోజు కోర్టు తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఇది గ్రూప్ 1 ఫిలిమ్స్ కి సంబంధించిన అంశాల్లో విద్యార్థుల జీవితాలు ఏం కాబోతున్నాయనే కొంత చర్చగానే కనబడుతోంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ తర్వాత ఆ కేసు ఎక్కడికి పోయింది అన్నటువంటి వివరాలు ఇంతవరకు జరగలేదు అనే విషయాలు మనకు స్పష్టంగా తెలుస్తుంది. బట్ ఫిలిమ్స్ రద్దు కావడం వల్ల ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డుపైకి రాబోతా ఉంది, ఈ రోజు కోర్టు తీసుకున్న నిర్ణయాలతో ఏం జరగబోతోంది చూడాల్సిందే. మొదటికి ఈ రోజు డిబేట్